ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఈ టైమింగ్స్ కూడా చెప్పా, తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఆ సమయానికి నాకు టిఫిన్ గుర్తుంటే చేసేవాడిని, లేదంటే టిఫిన్ కూడా చేసేవాడిని కాదు. ఎందుకంటే అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ బ్రేకప్ నా కళ్ళ ముందు అలా ఉండిపోయిందండి. ఆ పెయిన్ తట్టుకోలేకపోయి నేనేం చేశానంటే ఎలాగైనా నా దగ్గరికి రావాలి, నా వెనకాల తిప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ప్రాక్టీస్ కింద స్టార్ట్ చేసి నా ప్రాక్టీస్ ఏ విధంగా ఉండేదంటే, నా కష్టం ఏ విధంగా ఉండేదంటే, మీకు ఉదాహరణ కింద చెప్పాలంటే ఆ రోజుల్లోనండి మహా అయితే మన డాడీ లేదా మమ్మీ మహా అయితే బయటికి వెళ్ళి ఎండలో బాగా కష్టపడితే ఆ కష్టానికి చెమట వస్తుంది కదండి. ఈ చెమటతో మహా అయితే బయట వాళ్ళు ఈ చెమటతో షర్ట్ మాత్రమే తడిస్తుందేమో, కానీ నా కష్టానికి నా చెమటకి షర్టు, ప్యాంటు, లోన, ఇన్నర్ వేర్ కూడా తడిచిపోయేదండి. అంతలా హార్డ్ వర్క్, అంతలా ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రతిరోజు ఉదయం సాయంత్రం బకెట్ నీళ్ళు బుర్రమే వేసుకుంటే మొత్తం అంతా ఎలా తడిచిపోతో ఆ విధంగానండి చెమటతో మొత్తం అంతా తడిచిపోయేదండి. మీకు గట్టిగా చెప్పాలంటే ఆ రోజులో నేనండి ప్రతి పెయిన్తో పడుకునేవాడిని. మీకు చెప్పాలంటే ఉదాహరణకి నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఈ కడుపు నొప్పి మీద చేసుకుని అబ్బా కడుపు నొప్పిరా అని చెప్పి కాళ్ళు ముడుచుకొని పడుకొని మరలా తగ్గిందిలే అనేసరికి మరలా మెడనొప్పండి. ఈ మెడనొప్పి కూడా మెడనొప్పి భరించలేంట్రా, ఇంకా చెయ్యలేంట్రా అనుకుంటూ ఆయింట్మెంట్ ఈ మెడనొప్పిని రాసుకొని ఆ మెడనొప్పితో అలా పడుకునేవానండి. అది కూడా తగ్గిందిలే, పర్లేదు ప్రాక్టీస్ చేద్దామని మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి లోపలికి మళ్ళీ మొక్కాలు నొప్పులండి. ఈ విధంగానండి సుమారు బాడీలో అవయవాలు ఎన్ని ఉంటాయో ఆ అవయవాల యొక్క నొప్పులు సుమారండి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి నొప్పుతో నేను పడుకున్నాను. ప్రతి నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు, ప్రతి నొప్పిని నేను ఫేస్ చేశాను, ప్రతి నొప్పి ఎలా ఉంటుందో ప్రతిదీ నాకు అనుభవం ఉంది. ఈ విధంగానండి ప్రతిరోజు ప్రాక్టీస్ ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ ఈ విధంగా సాగిపోతుంటే ఆ రోజుల్లో నాకుండే గుడ్ హ్యాబిట్ ఏంటంటే సోషల్ మీడియాలో అండి నాకు సంబంధించిన వీడియోలు అన్నీ పెట్టుకునేవాడిని. సోషల్ మీడియా తెలిసాను కదండి, ఆ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ టిక్టాక్ కానీ ఈ సోషల్ మీడియాలో నాకు సంబంధించిన వీడియోస్ అన్నీ తీసుకొని పెట్టుకున్నప్పుడు అలా వీడియోలన్నీ అందరికీ వెళ్ళేవండి. ఈ వెళ్తూనే వెళ్ళకూడని చోటుకి వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయి అంటే ఎవరు ఫోన్లోకి వెళ్ళాయి అంటే డి జోడీ కొరియోగ్రాఫర్ అయినటువంటి చైతన్య మాస్టర్. మీ అందరికీ తెలుసు, మనందరి టీవీలు చూస్తాం, మీరు అలా చూడకండి, నాకు తెలుసు. ఎప్పుడైతే ఈయన ఎద్దకి వెళ్ళాయో పాపం ఆయన రీసెంట్గా చనిపోయారు, లావుగుంటారు పాపం రీసెంట్గా చనిపోయారు, అది బొరలుపుతున్నారంటే మీరు టీవీ చూస్తారు. ఈ విధంగానండి ఆయన దగ్గరికి ఎప్పుడైతే వీడియోస్ వెళ్ళాయో ఆయన ఒకే ఒక్క మంచి ఆఫర్ ఇచ్చారు. బాబు నువ్వు చాలా బాగా డ్యాన్స్ వేస్తావు, నువ్వు నా దగ్గరికి వచ్చే నిన్ను ఎలాగన్నా తీసుకుంటాను, మంచిగా గ్రూప్లో జాయిన్ చేస్తానని. కానీ సరే సార్ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయా. ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను కాబట్టి ఇంటర్మీడియట్ పక్కన పెట్టేసా, ఆ చదువు పక్కన పెట్టేసా, ఫ్యామిలీని పక్కన పెట్టేసా, నా స్నేహితులు ఇంకా సర్వస్వం అంతా పక్కన పెట్టేసి ఇంకా డ్యాన్స్ లైఫ్ అనుకుంటే వెళ్ళిపోయానండి. డ్యాన్స్ వెళ్ళిపోయి ఎప్పుడైతే టీంలో జాయిన్ అయ్యానో చైతన్య మాస్టర్ టీంలో ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టాను. ఈ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా నాకు నచ్చలే. నాకు కావాల్సింది ఏంటంటే మిడిల్ ప్లేస్ కావాలి. ఈ మిడిల్ ప్లేస్ని ఏమంటారంటే అక్కడ కంటెస్టెంట్ అంటారు. ఈ కంటెస్టెంట్ అవ్వాలంటే మాటలు కాదు, ఎందుకు ఆ కంటెస్టెంట్ అన్న బిరుదును లేదా ఆ ప్లేస్ని ఎందుకు కోరుకున్నానంటే మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మన చిన్నపిల్లలు క్రిస్మస్కి చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తారు కదండి. ఈ డ్యాన్స్ వేస్తున్నప్పుడు మిడిల్లో ఒక అబ్బాయి ఉంటాడు లేదా అమ్మాయి ఉంటుంది, మిగతా బ్యాక్గ్రౌండ్ అందరూ కొంతమంది డాన్సర్లు ఉంటారు. డాన్సర్లు అంటే మన క్రిస్మస్ ఆ టైంలో ఈ డాన్సర్లు ఉన్నప్పుడు మీరు అందరూ ఎవరికేసి చూస్తారండి? గట్టిగా స్పందించాలి. మిడిల్లో ఉన్న అబ్బాయికి వేసేసి వస్తారు. అది మిడిల్కి ఉండే పవర్. ప్రతి ఒక్కరు మిడిల్ అబ్బాయినే చూస్తారు. ఇప్పుడు నేను కూడా మిడిల్ ప్లేస్ ఎందుకు కోరుకున్నానంటే ఇప్పుడు అందరూ నా వైపే చూడాలి, ఎలాగన్నా అందరిలో మా లవర్ ఉండాలని, ఎలాగన్నా రేపు అనే రోజు నా దగ్గరికి రావాలని చిన్న హోప్ అండి. ఈ హోప్తోనండి డి వరకు వెళ్ళా. కానీ ఈ మిడిల్ ప్లేస్ అవ్వాలంటే సాధారణమైన విషయం కాదండి. ఈజీగా ఎవరు హెయిర్ ఫ్లేర్స్లో కొన్ని ఫ్లిప్స్ ఉంటాయండి, హెయిర్లో కొన్ని ఫ్లిప్స్. మీకు ఈజీగా చెప్పాలంటే మన పరిభాషలో మొగ్గలు అంటారు. ఈ ఫ్లిప్స్ నేర్చుకోవాలంటే ఆసామాసి విషయం కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ కొన్ని సంవత్సరాలు అండి నేను చాలా కష్టపడి నేర్చుకున్నా. అదేవిధంగా ఈ పైన వస్తే సరిపోవు, ఈ కింద ఫ్లోర్లో కూడా కొన్ని వావ్ ఫ్యాట్స్ ఉంటాయి, కొన్ని వావ్ మూమెంట్స్ ఉంటాయి. ఇవి కూడా నేర్చుకోవాలంటే సుమారు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ 2 వస్తే సరిపోవండి, ఈ 2 వస్తే సరిపోవు.
డ్యాన్స్లో ఏవైతే రకాలు ఉన్నాయో ఫోక్, హిప్ హాప్, జుంబో, ఇంకా ఏవైతే ఫ్రీ స్టైల్, దీనికి సంబంధించిన ఏవైతే డ్యాన్స్లో రకాలు ఉన్నాయో ఆ రకాలన్నీ నేను నేర్చుకోవాలి. ఈ పైన నేర్చుకోవాలి, కింద నేర్చుకోవాలి. డ్యాన్స్లో ఉన్న రకాలన్నీ నేను నేర్చుకుంటే అప్పుడు ఈ ప్లేస్ నాకు ఇస్తారు, లేకపోతే లేదు. సార్ అదే అన్నారు, నీవన్నీ నేర్చుకోవాలి, నీకు ఇస్తాము ప్లేస్ అనగానే వెంటనే నాకు ఎప్పుడైతే ఆశ కలిగిందో నేను ఏం చేశానంటే డీలోకి వెళ్ళిన తర్వాత నన్ను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టారు కదండి. కొన్ని రోజులు ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గానే నేను డాన్స్ చేశా. ఈ డాన్స్ వేసిన తర్వాత నాకు కుదిరిన టైం ఏంటంటే అక్కడ ఆ డీలో ఎక్కడైతే మాకు ప్రాక్టీస్ ఉందో అక్కడ మాకు టైమింగ్స్ ఎలా అంటే 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయలేదు. ఈ సాయంత్రం ఎప్పుడైతే 8 దాటుతుందో అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. డాన్సర్లు అందరూ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడం అన్న, ఫోన్స్ మాట్లాడుకోవడం, ఇంకా అలా వాళ్ళకి నచ్చినవి అన్నీ చేసుకుంటారు. ఆ సమయం వరకు నేను ప్రాక్టీస్ చేసి ఎప్పుడైతే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారో ఆ సమయాన్ని బయటికి వెళ్ళిన మరుక్షణం నేను ఏం చేసామనంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత డోర్లు, కిటికీలు అన్నీ వేసుకొని నేను ఒక్కనే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు నేను ఒక్కనే. ఎందుకంటే ఆ అమ్మాయి ఇచ్చిన పెయిన్ నాకు మామూలు విషయం కాదు, నాకు నచ్చలేదు. ఎలాగన్నా నా వెనకాల రావాలి, ఎలాగన్నా నా దగ్గరికి రప్పించుకోవాలన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది కాకుండా అక్కడికి వెళ్ళాక కూడా ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఈ ఫ్రీ టైంలో కూడా నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అన్న దాంట్లో ఒక ఫస్ట్ వీడియో ఉంటుందన్న, వీలైతే ప్లే చేయండి. వచ్చినాయన్నా వీడియోస్ వచ్చినాయా? పంపించారా? చూడండి అన్న, ఫస్ట్ వీడియో ఒకటి ఉంటుంది. ఇంటర్వ్యూలో నేను చెప్తుండగా మాట్లాడుతూ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అందరూ వెళ్ళిపోగానే డోర్లన్నీ వేసుకొని నేను ఒక్కనే ప్రాక్టీస్ చేసేవాడిని. ఏ విధంగా ప్రాక్టీస్ చేసేవాడిని అంటే నేను అలా ప్రాక్టీస్ అలా చేస్తున్నా కొలది బాడీలోండి హీట్ పడుతుంది కదండి, బాడీలోండి వేడి వస్తుంది. అలా చేసి కొలది ఈ వేడికి నా బాడీలోండి వచ్చే హీట్ కండి బ్యాక్గ్రౌండ్ పెద్ద అద్దం ఉంటుంది. ఈ ఫ్లెక్సీ ఉంది కదండి, ఎంత పెద్దది ఉందో అంత పెద్ద అద్దం ఉంటుంది. ఈ అద్దంలో చూసే మేము ఫ్రంట్ టు ఫ్రంట్ డ్యాన్స్ వేయాలి. అయితే ఈ అద్దం అంతా నా బాడీ హీట్ కండి పొగలకు అమ్మేసిదని, అంటే ఆవిరిలాగా ఎలా పడేసిది. ఈ ఆవిరిలాగా పడేసినప్పుడు నా చెమటతోనండి ఎలాగ అనుకొని అద్దం దగ్గరికి వెళ్ళి ఏమని పేరు రాసుకోని తెలుసా? నా లవరు ఎలాగన్నా తిరిగి రావాలి అని పేరు రాసుకునేవాడిని. మై లవ్ ఈస్ కమ్ బ్యాక్ అని రాసుకునేవాడిని. ఈ విధంగా నాకు ఎప్పుడైతే డీ వరకు వెళ్ళానో ఈ ప్రాక్టీస్ గమనించిన ఎవరైతే శేఖర్ మాస్టర్ ఉన్నారో ఆయన ఒకసారి కాల్ చేశారండి. కాల్ చేసి ఏమన్నారంటే, బాబు నువ్వు మంచిగా డ్యాన్స్ చేస్తున్నావు, నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, నీకు మంచి లైఫ్ ఇస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చే నీకు మూవీస్లో ఛాన్స్ ఇస్తాను అనగానే ఎక్కడెక్కడో దేవుడు తీసుకెళ్తాడు కానీ మా ఊర్లో కనీసం ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక మీటింగ్ పెడితే బాగున్ను అనుకున్నాను మనసులో. ఆ టయానికి నా జాషువాన్ని కాల్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు డేట్స్ ఖాళీ లేవు, ఒకే ఒక్కరోజు ఈ రోజే ఖాళీగా ఉందంటే ఈ రోజు కూడా దేవుడు అన్ని ద్వారా ఫిల్ చేశాడు. చాలా సంతోషం, మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. అటువలనే మన జాషువా అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు, అలాగే ఫిలిప్పి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. వేదికని అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. అటువలనే విశ్వాసులైన మీరందరికీ కూడా క్రీస్తు పేరట అందరికీ వందనాలు. చాలా సంతోషం అండి మీ అందరి ముందు ఇలా ఉండటం. నాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి క్లుప్తంగా కేవలం తక్కువగా మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మనకన్నా పెద్ద దైవ సేవకులు ఉన్నారు కాబట్టి మనం గౌరవించి వాళ్ళకి సమయాన్ని వాళ్ళకి ఇద్దాం. చాలా సంతోషం. నా జీవితాన్ని అండి మీ అందరికీ క్లుప్తంగా చెప్పాలంటే నా జీవిత సాక్ష్యాన్ని పంచుకునే ముందు 2 మాటలు ఏంటంటే 2019 లేదా 2020 ఆ ముందు సంవత్సరాలకు వెళ్తే నేను ఒక మంచి డ్యాన్సర్ని అన్న విషయం మీ అందరికీ తెలుసు. మూవీస్లో చేశాను, అది వెంకీమామ మూవీ. వెంకీమామ అలాగే ABCD 2 అని మూవీస్లో నేను చేశాను. తర్వాత డి జోడి ఈటీవీలో వస్తుంటుంది కదండి, డి జోడి ఎవరైతే సుధీర్ అన్న కానీ, శేఖర్ మాస్టర్ కానీ, రేష్మి కానీ ఇంకా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ నటించే డి జోడి ఈటీవీలో వస్తుంటుంది. ఆ షోలో కూడా నేను చేశాను. అలాగే ముందుకు వెళ్తుంటే సీరియల్స్లో నటించిన హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఒకప్పుడు షో ఉండేది, అది రంగస్థలం అనే షోలో కూడా నేను చేశాను. అలాగా వెళ్తున్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అలాగ వెళ్తున్న ఆ సమయంలో
దేవుడు నా జీవితంలోకి ఎంటర్ అయ్యి సడన్గా తిప్పేసాడు నా జీవితాన్ని. అసలు దేవుడు ఏ విధంగా తిప్పాడు, ఏ విధంగా నా జీవితాన్ని తాకాడన్న విషయాన్ని మీ అందరి ముందు పంచుకోవడం నాకు చాలా సంతోషం. సమయం తక్కువ కాకుండా మనం వెంటనే స్టార్ట్ అయిపోతాం. చాలా సంతోషం. నేను ఇంటర్మీడియట్ ఆ వయసులో చదువుతున్నప్పుడు నేను సడన్గా ఒక అమ్మాయినండి లవ్ చేశాను. ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు చాలా ఇష్టంగా లవ్ చేశా. నాది ఫస్ట్ స్టార్టింగే లవ్ స్టోరీ. ఇష్టంగా అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు తెలియకుండా వేరే అబ్బాయిని కూడా ఇష్టపడుతుంది. నాకు నచ్చలేదు ఆ విషయం. నచ్చలేకపోతే నేనేమనుకున్నానంటే, నా ఆలోచన ఏంటంటే, నా దగ్గర నుంచి తిరిగి వెళ్ళిన అమ్మాయి ఎలాగన్నా నా దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు నా దగ్గర నుంచి ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే, నాకన్నా అన్ని విషయాల్లో అవతల అబ్బాయి బాగున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అవతల అబ్బాయి కన్నా నేను బాగున్నాను అనుకోండి, మరలా అక్కడి నుంచి నా దగ్గరికి వస్తుందన్న చిన్న హోప్తో నేను ఏం చేశానంటే, ఎలాగన్నా అవతల అబ్బాయికి మించిన మంచి పేరు, మంచి ప్రతిష్ట సంపాదించుకుందాన్న ఉద్దేశంతో నేను డ్యాన్స్ని చూస్ చేసుకున్నానండి. ఈ డ్యాన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, డ్యాన్స్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం, పెద్దవాళ్ళకి ఇష్టం, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టం. అన్నిటికన్నా అమ్మాయికి ఇష్టం, అమ్మాయిలకి ఇష్టం. ఈ అమ్మాయి కూడా రేపనే రోజు ఇష్టం అవుతుంది. ఎలాగన్నా రేపనే రోజు నా దగ్గరికి వస్తుందన్న చిన్న హోప్తో డ్యాన్స్ని చూస్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఏ విధంగా అంటే, ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ అన్నట్లుగా ప్రతిరోజు చేసేవాడిని. సమయం లేదు కనుక నా వాయిస్ వినిపిస్తుంది కదండి మీ అందరికీ. ఒక మంచి డాన్సర్గా ఎదిగి ఈయన అనేకమైన అలవాట్లకి బానిసయ్యి ఆ సినిమా ఫీల్డ్ని వదిలి ఇప్పుడు ప్రభు యొక్క సువార్తను చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన టీవీలో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు కానీ, సో ఈరోజు రియల్గా ఈయన అప్పుడు డ్యాన్స్ చేస్తూ కనబడేవాడు, మొక్కలేస్తూ ఫీట్లు చేస్తూ కనబడేవాడు. కానీ ఇప్పుడు ఏంటన్నానంటే, ఈయన మనం బైబిల్ పట్టుకుని సువార్త చేసి అనేక మందిని ఆత్మలు రక్షించడానికి దేవుడు ఈ తమ్ముడిని బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తమ్ముడు గురించి, తమ్ముడు సాక్ష్యాన్ని నేను విన్నాను. మా సంఘంలో కాకినాడలో మేము వేశాం ఈయన సాక్ష్యాన్ని. యూట్యూబ్లో వేసినప్పుడు ఆ కింద నా నెంబర్ తీసుకుని నేను ఫోన్ చేసి, తమ్ముడు మేము మీటింగ్స్ పెడుతున్నాం, నువ్వు రా సాక్ష్యం చెప్పడానికి అని నేను అడిగినప్పుడు, ఖచ్చితంగా వస్తానన్నాను అన్నాడు. ఇంతకీ ఈయన చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మాది పాకిరాపేట అని అన్నాడు. పాకిరాపేట ఎక్కడ నీది అని అంటే, మాది అంబేద్కర్ కాలనీ అని అన్నాడు. ఇందిరా కాలనీ అని అన్నాడు. ఎక్కడ ఏంటి అని అంటే, ఇంతకీ ఈయన మాకు సుపరిచితులు జాన్ క్లైవ్ గారు సంఘ సభ్యుడు, అంతేకాకుండా మా పెద్దనాన్నగారు స్థాపించిన సమతా ప్రాజెక్ట్లో ఈయన కూడా చదువుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకుని ఈరోజు తన యొక్క పాత బ్రతుకునంతా కూడా విడిచిపెట్టి ఒక మంచి డాన్సర్గా ఎదిగి పాత బ్రతుకునంతా విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నాడు. దేవుని యొక్క కాడి మోసే ఒక సాధనంగా ఈ సహోదరుడిని దేవుడు వాడుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సహోదరుడికి నేను సమయం ఇస్తున్నాను. ఈయన సాక్ష్యాన్ని మనకి తెలియజేస్తాడు. ఓకే, అందరూ కూడా చప్పట్లు కొడుతూ సహోదరుని, మన ఊరోడే గట్టిగా చప్పలు కొడదాం, అంతేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. దిస్ టైమ్ ఈస్ యువర్స్. ఎక్కడెక్కడో దేవుడు తీసుకెళ్తాడు కానీ మా ఊర్లో కనీసం ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక మీటింగ్ పెడితే బాగున్ను అనుకున్నాను మనసులో. ఆ టయానికి నా జాషువాన్ని కాల్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అసలు డేట్స్ ఖాళీ లేవు, ఒకే ఒక్కరోజు ఈ రోజే ఖాళీగా ఉందంటే ఈ రోజు కూడా దేవుడు అన్ని ద్వారా ఫిల్ చేశాడు. చాలా సంతోషం. మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. అటువలనే మన జాషువా అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు, అలాగే ఫిలిప్పి గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. వేదికని అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నా. అటువలనే విశ్వాసులైన మీరందరికీ కూడా క్రీస్తు పేరట అందరికీ వందనాలు. చాలా సంతోషం అండి మీ అందరి ముందు ఇలా ఉండటం. నాకు ఇచ్చిన కొద్ది సమయాన్ని బట్టి
క్లుప్తంగా కేవలం తక్కువగా మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే మనకన్నా పెద్ద దైవ సేవకులు ఉన్నారు కాబట్టి మనం గౌరవించి వాళ్ళకి సమయాన్ని వాళ్ళకి ఇద్దాం. చాలా సంతోషం. నా జీవితాన్ని అండి మీ అందరికీ క్లుప్తంగా చెప్పాలంటే, నా జీవిత సాక్ష్యాన్ని పంచుకునే ముందు 2 మాటలు ఏంటంటే, 2019 లేదా 2020 ఆ ముందు సంవత్సరాలకు వెళ్తే నేను ఒక మంచి డ్యాన్సర్ని అన్న విషయం మీ అందరికీ తెలుసు. మూవీస్లో చేశాను. అది వెంకీ మామ మూవీ, వెంకీ మామ, అలాగే ABCD 2 అని మూవీస్లో నేను చేశాను. తర్వాత డి జోడి ఈటీవీలో వస్తుంటుంది కదండి. డి జోడి ఎవరైతే సుధీర్ అన్న కానీ, శేఖర్ మాస్టర్ కానీ, రేస్మి కానీ, ఇంకా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ నటించే డి జోడి ఈటీవీలో వస్తుంటుంది. ఆ షోలో కూడా నేను చేశాను. అలాగే ముందుకు వెళ్తుంటే సీరియల్స్లో నటించిన హీరోయిన్స్ కానీ, హీరోలు కానీ ఒకప్పుడు షో ఉండేది, అది రంగస్థలం అనే షోలో కూడా నేను చేశాను. అలాగ వెళ్తున్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అలాగ వెళ్తున్న ఆ సమయంలో దేవుడు నా జీవితంలోకి ఎంటర్ అయ్యి సడన్గా తిప్పేసాడు నా జీవితాన్ని. అసలు దేవుడు ఏ విధంగా తిప్పాడు, ఏ విధంగా నా జీవితాన్ని తాకాడన్న విషయాన్ని మీ అందరి ముందు పంచుకోవడం నాకు చాలా సంతోషం. సమయం తక్కువ కాకుండా మనం వెంటనే స్టార్ట్ అయిపోతాం. చాలా సంతోషం. నేను ఇంటర్మీడియట్ ఆ వయసులో చదువుతున్నప్పుడు నేను సడన్గా ఒక అమ్మాయినండి లవ్ చేశాను. ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు చాలా ఇష్టంగా లవ్ చేశాను. నాది ఫస్ట్ స్టార్టింగే లవ్ స్టోరీ. ఇష్టంగా అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు తెలియకుండా వేరే అబ్బాయిని కూడా ఇష్టపడుతుంది. నాకు నచ్చలేదు ఆ విషయం. నచ్చలేకపోతే నేనేమనుకున్నానంటే, నా ఆలోచన ఏంటంటే, నా దగ్గర నుంచి తిరిగి వెళ్ళిన అమ్మాయి ఎలాగన్నా నా దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు నా దగ్గర నుంచి ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే, నాకన్నా అన్ని విషయాల్లో అవతల అబ్బాయి బాగున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు అవతల అబ్బాయి కన్నా నేను బాగున్నాను అనుకోండి, మరలా అక్కడి నుంచి నా దగ్గరికి వస్తుందన్న చిన్న హోప్తో నేను ఏం చేశానంటే, ఎలాగన్నా అవతల అబ్బాయికి మించిన మంచి పేరు, మంచి ప్రతిష్ట సంపాదించుకుందాను ఉద్దేశంతో నేను డ్యాన్స్ని చూస్ చేసుకున్నానండి. ఈ డ్యాన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, డ్యాన్స్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం, పెద్దవాళ్ళకి ఇష్టం, వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టం. అన్నిటికన్నా అమ్మాయికి ఇష్టం, అమ్మాయిలకి ఇష్టం. ఈ అమ్మాయి కూడా రేపనే రోజు ఇష్టం అవుతుంది. ఎలాగన్నా రేపనే రోజు నా దగ్గరికి వస్తుందన్న చిన్న హోప్తో డ్యాన్స్ని చూస్ చేసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఏ విధంగా అంటే, ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ అన్నట్లుగా ప్రతిరోజు చేసేవాడిని. సమయం లేదు కనుక నా వాయిస్ వినిపిస్తుంది కదండి మీ అందరికీ. ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఈ టైమింగ్స్ కూడా చెప్పా. తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఆ సమయానికి నాకు టిఫిన్ గుర్తుంటే చేసేవాడిని, లేదంటే టిఫిన్ కూడా చేసేవాడిని కాదు. ఎందుకంటే అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ బ్రేకప్ నా కళ్ళ ముందు అలా ఉండిపోయిందండి. ఆ పెయిన్ తట్టుకోలేకపోయి నేనేం చేశానంటే, ఎలాగైనా నా దగ్గరికి రావాలి, నా వెనకాల తిప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ప్రాక్టీస్ కింద స్టార్ట్ చేసి, నా ప్రాక్టీస్ ఏ విధంగా ఉండేదంటే, నా కష్టం ఏ విధంగా ఉండేదంటే, మీకు ఉదాహరణ కింద చెప్పాలంటే, ఆ రోజుల్లోనండి మహా అయితే మన డాడీ లేదా మమ్మీ మహా అయితే బయటికి వెళ్ళి ఎండలో బాగా కష్టపడితే ఆ కష్టానికి చెమట వస్తుంది కదండి. ఈ చెమటతో మహా అయితే బయట వాళ్ళు ఈ చెమటతో షర్ట్ మాత్రమే తడిస్తుందేమో, కానీ నా కష్టానికి, నా చెమటకి షర్టు, ప్యాంటు, లోన, ఇన్నర్ వేర్ కూడా తడిచిపోయేదండి. అంతలా హార్డ్ వర్క్, అంతలా ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రతిరోజు ఉదయం సాయంత్రం బకెట్ నీళ్ళు బుర్రమ వేసుకుంటే మొత్తం అంతా ఎలా తడిచిపోతో ఆ విధంగానండి చెమటతో మొత్తం అంతా తడిచిపోయేదండి. మీకు గట్టిగా చెప్పాలంటే, ఆ రోజులో నేనండి ప్రతి పెయిన్తో పడుకునేవాడిని. మీకు చెప్పాలంటే, ఉదాహరణకి నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఈ కడుపు నొప్పి మీద చేసుకుని అబ్బా కడుపు నొప్పిరా అని చెప్పి కాళ్ళు ముడుచుకొని పడుకొని మరలా తగ్గిందిలే అనేసరికి మరలా మెడనొప్పి అండి. ఈ మెడనొప్పి కూడా మెడనొప్పి ఏంట్రా భరించలేంట్రా, ఇంకా చెయ్యలేంట్రా అనుకుంటూ ఆయింట్మెంట్ ఈ మెడనొప్పి మీద రాసుకొని ఆ మెడనొప్పితో అలా పడుకునేవాడిని. అది కూడా తగ్గిందిలే, పర్లేదు, ప్రాక్టీస్ చేద్దామని మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి లోపలికి మళ్ళీ మొక్కాలు నొప్పినాయి. ఈ విధంగానండి సుమారు బాడీలో అవయవాలు ఎన్ని ఉంటాయో ఆ అవయవాల యొక్క నొప్పులు సుమారండి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి నొప్పుతో నేను పడుకున్నాను. ప్రతి నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు.
ప్రతి నొప్పిని నేను ఫేస్ చేశాను. ప్రతి నొప్పి ఎలా ఉంటుందో ప్రతిదీ నాకు అనుభవం ఉంది. ఈ విధంగానండి ప్రతిరోజు ప్రాక్టీస్, ఉదయం సాయంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ ఈ విధంగా సాగిపోతుంటే ఆ రోజుల్లో నాకుండే గుడ్ హ్యాబిట్ ఏంటంటే సోషల్ మీడియాలో అండి నాకు సంబంధించిన వీడియోలు అన్నీ పెట్టుకునేవాడిని. సోషల్ మీడియా తెలిసాను కదండి, ఆ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, టిక్టాక్ కానీ, ఈ సోషల్ మీడియాలో నాకు సంబంధించిన వీడియోస్ అన్నీ తీసుకొని పెట్టుకున్నప్పుడు అలా వీడియోలన్నీ అందరికి వెళ్ళేవండి. ఈ వెళ్తూనే వెళ్ళకూడని చోటుకి వెళ్ళాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళాయి అంటే, ఎవరు ఫోన్లోకి వెళ్ళాయి అంటే డి జోడీ కొరియోగ్రాఫర్ అయినటువంటి చైతన్య మాస్టర్. మీ అందరికీ తెలుసు, మనందరి టీవీలు చూస్తాం, మీరు అలా చూడకండి, నాకు తెలుసు. ఎప్పుడైతే ఈయన ఎద్దరికి వెళ్ళాయో పాపం ఆయన రీసెంట్గా చనిపోయారు, లావుగా ఉంటారు పాపం, రీసెంట్గా చనిపోయారు. అది బొరలుపుతున్నారంటే మీరు టీవీ చూస్తారు. ఈ విధంగానండి ఆయన దగ్గరికి ఎప్పుడైతే వీడియోస్ వెళ్ళాయో ఆయన ఒకే ఒక్క మంచి ఆఫర్ ఇచ్చారు. బాబు నువ్వు చాలా బాగా డ్యాన్స్ వేస్తావు, నువ్వు నా దగ్గరికి వచ్చే నిన్ను ఎలాగన్నా తీసుకుంటాను, మంచిగా గ్రూప్లో జాయిన్ చేస్తానని. కానీ సరే సార్ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయా. ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను కాబట్టి ఇంటర్మీడియట్ పక్కన పెట్టేసా, ఆ చదువు పక్కన పెట్టేసా, ఫ్యామిలీని పక్కన పెట్టేసా, నా స్నేహితులు ఇంకా సర్వస్వం అంతా పక్కన పెట్టేసి ఇంకా డ్యాన్స్ లైఫ్ అనుకుంటే వెళ్ళిపోయినాను డ్యాన్స్. వెళ్ళిపోయి ఎప్పుడైతే టీంలో జాయిన్ అయ్యానో, చైతన్య మాస్టర్ టీంలో, ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టాను నేను. ఈ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా నాకు నచ్చలే. నాకు కావాల్సింది ఏంటంటే మిడిల్ ప్లేస్ కావాలి. ఈ మిడిల్ ప్లేస్ని ఏమంటారంటే అక్కడ కంటెస్టెంట్ అంటారు. ఈ కంటెస్టెంట్ అవ్వాలంటే మాటలు కాదు. ఎందుకు ఆ కంటెస్టెంట్ అన్న బిరుదును లేదా ప్లేస్ని ఎందుకు కోరుకున్నానంటే, మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మన చిన్నపిల్లలు క్రిస్మస్కి చిన్నపిల్లలు డ్యాన్స్ వేస్తారు కదండి. ఈ డ్యాన్స్ వేస్తున్నప్పుడు మిడిల్లో ఒక అబ్బాయి ఉంటాడు లేదా అమ్మాయి ఉంటుంది, మిగతా బ్యాక్గ్రౌండ్ అందరూ కొంతమంది డాన్సర్లు ఉంటారు. డాన్సర్లు అంటే మన క్రిస్మస్ ఆ టైంలో ఈ డాన్సర్లు ఉన్నప్పుడు మీరు అందరూ ఎవరికేసి చూస్తారండి? గట్టిగా స్పందించాలి. మిడిల్లో ఉన్న అబ్బాయి కేసేసి వస్తారు. అది మిడిల్కి ఉండే పవర్. ప్రతి ఒక్కరు మిడిల్ అబ్బాయినే చూస్తారు. ఇప్పుడు నేను కూడా మిడిల్ ప్లేస్ ఎందుకు కోరుకున్నానంటే, ఇప్పుడు అందరూ నా వైపే చూడాలి, ఎలాగన్నా అందరిలో మా లవర్ ఉండాలని, ఎలాగన్నా రేపు అనే రోజు నా దగ్గరికి రావాలని చిన్న హోప్ అండి. ఈ హోప్తోనండి డీ వరకు వెళ్ళా. కానీ ఈ మిడిల్ ప్లేస్ ఇవ్వాలంటే సాధారణమైన విషయం కాదండి. ఈజీగా ఎవరు హెయిర్ ఫ్లేర్స్లో కొన్ని ఫ్లిప్స్ ఉంటాయండి. హెయిర్లో కొన్ని ఫ్లిప్స్ మీకు ఈజీగా చెప్పాలంటే మన పరిభాషలో మొగ్గలు అంటారు. ఈ ఫ్లిప్స్ నేర్చుకోవాలంటే ఆసామాసి విషయం కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ కొన్ని సంవత్సరాలు అండి నేను చాలా కష్టపడి నేర్చుకున్నా. అదేవిధంగా ఈ పైన వస్తే సరిపోవు, ఈ కింద ఫ్లోర్లో కూడా కొన్ని వావ్ ఫ్యాట్స్ ఉంటాయి, కొన్ని వావ్ మూమెంట్స్ ఉంటాయి. ఇవి కూడా నేర్చుకోవాలంటే సుమారు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ రెండు వస్తే సరిపోవు. డ్యాన్స్లో ఏవైతే రకాలు ఉన్నాయో, ఫోక్, హిప్ హాప్, జుంబో, ఇంకా ఏవైతే ఫ్రీ స్టైల్, దీనికి సంబంధించిన ఏవైతే డ్యాన్స్లో రకాలు ఉన్నాయో ఆ రకాలన్నీ నేను నేర్చుకోవాలి. ఈ పైన నేర్చుకోవాలి, కింద నేర్చుకోవాలి. డ్యాన్స్లో ఉన్న రకాలన్నీ నేను నేర్చుకుంటే అప్పుడు ఈ ప్లేస్ నాకు ఇస్తారు, లేకపోతే లేదు. సార్ అదే అన్నారు, నీవు అన్నీ నేర్చుకోవాలి, నీకు ఇస్తాము ప్లేస్ అనగానే వెంటనే నాకు ఎప్పుడైతే ఆశ కలిగిందో నేను ఏం చేశానంటే, డీలోకి వెళ్ళిన తర్వాత నన్ను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పెట్టారు కదండి. కొన్ని రోజులు ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గానే నేను డాన్స్ చేశా. ఈ డాన్స్ వేసిన తర్వాత నాకు కుదిరిన టైం ఏంటంటే, అక్కడ ఆ డీలో ఎక్కడైతే మాకు ప్రాక్టీస్ ఉందో అక్కడ మాకు టైమింగ్స్ ఎలా అంటే 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయలేదు. ఈ సాయంత్రం ఎప్పుడైతే 8 దాటుతుందో అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. డాన్సర్లు అందరూ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడం అన్న, ఫోన్స్ మాట్లాడుకోవడం, ఇంకా అలా వాళ్ళకి నచ్చినవి అన్నీ చేసుకుంటారు. ఆ సమయం వరకు నేను ప్రాక్టీస్ చేసి ఎప్పుడైతే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారో ఆ సమయాన్ని బయటికి వెళ్ళిన మరుక్షణం నేను ఏం చేసామనంటే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత డోర్లు, కిటికీలు అన్నీ వేసుకొని నేను ఒక్కనే ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు నేను ఒక్కనే. ఎందుకంటే ఆ అమ్మాయి ఇచ్చిన పెయిన్ నాకు మామూలు విషయం కాదు, నాకు నచ్చలేదు. ఎలాగన్నా నా వెనకాల రావాలి, ఎలాగన్నా నా దగ్గరికి రప్పించుకోవాలన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది కాకుండా అక్కడికి వెళ్ళాక కూడా ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఈ ఫ్రీ టైంలో కూడా నేను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అన్న దాంట్లో ఒక వీడియో ఉంటుందన్న, వీలైతే ప్లే చేయండి. వచ్చినాయన్నా వీడియోస్ వచ్చినాయా? పంపించారా? చూడండి అన్న, ఫస్ట్ వీడియో ఒకటి ఉంటుంది. ఇంటర్వ్యూలో నేను చెప్తుండగా మాట్లాడుతూ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అందరూ వెళ్ళిపోగానే డోర్లన్నీ వేసుకొని నేను ఒక్కనే ప్రాక్టీస్ చేసేవాడిని. ఏ విధంగా ప్రాక్టీస్ చేసేవాడిని అంటే, నేను అలా ప్రాక్టీస్ అలా చేస్తున్నా కొలది బాడీలోని హీట్ పడుతుంది కదండి.
బాడీలోండి వేడి వస్తుంది అలా చేసి కొలది. ఈ వేడికి నా బాడీలోండి వచ్చే హీట్ కండి బ్యాక్గ్రౌండ్ పెద్ద అద్దం ఉంటుంది. ఈ ఫ్లెక్సీ ఉంది కదండి, ఎంత పెద్దది ఉందో అంత పెద్ద అద్దం ఉంటుంది. ఈ అద్దంలో చూసే మేము ఫ్రంట్ టు ఫ్రంట్ డ్యాన్స్ వేయాలి. అయితే ఈ అద్దం అంతా నా బాడీ హీట్ కండి పొగలకు అమ్మేసిదండి. అంటే ఆవిరిలాగా ఎలా పడేసిది. ఈ ఆవిరిలాగా పడేసినప్పుడు నా చెమటతోనండి ఎలాగ అనుకొని అద్దం దగ్గరికి వెళ్ళి ఏమని పేరు రాసేవాడిని తెలుసా? నా లవరు ఎలాగన్నా తిరిగి రావాలి అని పేరు రాసుకునేవాడిని. మై లవ్ ఈస్ కమ్ బ్యాక్ అని రాసుకునేవాడిని. ఈ విధంగా నాకు ఎప్పుడైతే డి వరకు వెళ్ళానో ఈ ప్రాక్టీస్ గమనించిన ఎవరైతే శేఖర్ మాస్టర్ ఉన్నారో ఆయన ఒకసారి కాల్ చేశారండి. కాల్ చేసి ఏమన్నారంటే, బాబు నువ్వు మంచిగా డ్యాన్స్ చేస్తున్నావు, నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను, నీకు మంచి లైఫ్ ఇస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చే నీకు ఛాన్స్ ఇస్తాను అనగానే మీరు కొడుతుంది పెద్ద అనిపించలేదేమో, కానీ ఇప్పుడు మీరు కొడుతున్నారు కాబట్టి గుచ్చుకుంది. ఎప్పుడైతే ఆ బల్లెపు పోటు గుచ్చుకుందో ఈ పెయిన్కి మీరు అందరు అయిపోయారా చూడండి అప్పుడు ఏమంటారా అని చెప్పి ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఒక్క మాట ద్వారా అండి, కేవలం ఒక్క మాట ద్వారా విశ్వం అంతా కలిగిందండి. ఒక్క మాట ద్వారా అండి కేవలం స్వస్థతలన్నీ జరిగాయి. కేవలం నోటి మాట ద్వారా దాని మొత్తం అద్భుతాలన్నీ జరిగాయి. అలాంటిది ఒక్క మాట సిలువలో ఉండి అయిపోయారని ఒక్క మాట పలిగాడా మొత్తం అంతా సమాప్తం, అందరూ పోతారు. నేను అనుకునేవాడిని అయిపోయారా మీరు, ఇప్పుడు చూడండి నన్ను పక్కలో గుచ్చుకుంది కదా, సిలువ ఉండి పలుకుతారు, మీరు అందరూ అయిపోయారు అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఏమని పలుకుతాడా అని. ఎప్పుడైతే అలా ఎదురు చూశానో అండి ఆయన ఊహించలేని మాట పలికాడండి. అసలు ఇమాజిన్ చేయలేదు ఇలాంటి మాట పలికితాడని, అసలు ఇమాజిన్ చేయలేదండి. ఇంతకీ ఏ మాట అంటది, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని ఎప్పుడైతే ఈ మాటకి పలికాడో నిజంగానండి అప్పుడేనండి నాకు మార్పు కలిగింది. అప్పటి వరకు నేను మారలే, ఎప్పుడైతే ఈ మాట పలికాడో అప్పుడే నేను మార్పు కలిగింది. నిజంగానండి నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే పక్కలో పొడిచి ఈ గుండెలో ఉన్న మూడో పొర చిరిగిపోయిందండో నాకు అనిపించింది ఏంటంటే, అయ్యో యేసుక్రీస్తు వారు కేవలం నీకోసం నా కోసం మన హృదయాల్ని బాగు చేయడానికి ఆయన హృదయంలో ఉన్న మూడో పొరని చింపేసుకున్నాడు. నీకోసం నా కోసం ఆ హృదయంలో ఇచ్చిన తలాంపులను బాగు చేయడానికి ఆయన హృదయాన్ని చీల్చేసుకున్నాడని ఎప్పుడైతే నాకు ఈ విధంగా ఆలోచనలు వచ్చినాయో నాకు నిజంగా మారు మనసు వచ్చింది. అప్పుడే నేను మారిపోయా. అప్పటి వరకు నేను మారలేదు తెలుసండి. అప్పుడు ఆ ముందు వరకు నేను ఏం మారలేదు. ఒకవైపు కంటిన్యూ చేస్తూనే మరొక వైపు చదువుకునేవాడిని, ఒకవైపు అందరితోనే మాట్లాడుతూనే అమ్మాయిలందరితోనే మాట్లాడుతూ డ్రింక్ చేస్తూనే మరొక వైపు నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయారన్నది నా కోసమని తెలిసిందో అప్పుడే నాకు మారు మనసు కలిగిందండి. ఇంకా ఒకే ఒకసారి ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆయన నా కోసం త్యాగం చేశాడు. ఏ త్యాగం చేశాడు? సిలువ మీద త్యాగం చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నానండి. ఈ ఆలోచిస్తుంటే వీడియో చూస్తుంటే దాంట్లో ఇంటర్వ్యూలో గాంధీ గారిని అండి చిన్న పాంప్లెట్ వచ్చిన ఒక చిన్న న్యూస్ ఏంటంటే, గాంధీ గారిని ఒక వ్యక్తి అడుగుతాడంట, అయ్యా గాంధీ గారు మీ దృష్టిలో భక్తి అంటే ఏంటి అని అడుగుతారంట. భక్తి అంటే ఏంటి అని అడిగినప్పుడు గాంధీ గారు ఇచ్చే సమాధానం, ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యా నా దృష్టిలో భక్తి అంటే త్యాగం అంటాడండి. భక్తి అంటే త్యాగం అంట. ఆయన చెప్పింది 100% నిజమండి. ఎందుకంటే తండ్రి యొక్క తన భక్తిని, యేసుక్రీస్తు యొక్క భక్తిని తెలుపుకోవడానికండి నీ కోసం నా కోసం పాపాలు మోస్తూ యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. మోసే గారి కోసం చెప్పాలంటే మోసే గారు కూడానండి యేసుక్రీస్తులో నేను భక్తిపరుని, యేసుక్రీస్తు యొక్క భక్తిని అని చెప్పుకోవడానికి రాజసింహాసాన్ని వదులుకొని ఆయన ఈ విధంగా జీవిస్తాడండి. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, నా కోసం ఎన్ని విధాలుగా చూసినా భక్తులందరూ త్యాగం చేశారు, యేసుక్రీస్తు వారి కోసం నా కోసం త్యాగం చేశాడు తన జీవితాన్ని. ఇప్పుడు నేనేం చేయాలి, ఎందుకంటే నేను భక్తుని అనిపించుకోవాలి కదా, నేను కూడా ఏదో త్యాగం చేయాలి కదా అని చెప్పి ఆలోచించుకుంటుంటే, దేవుడికి ఏ విషయాలు అయితే నచ్చవో, దేవుడికి ఏ జీవితం అయితే నచ్చదో ఆ జీవితాన్ని విడిచిపెడితే ఆయన త్యాగం చేసినట్లయితే నాకు అనిపించింది. ఎప్పుడైతే దేవుని ఈ విధంగా జీవిస్తే నచ్చుతానో, ఈ విధంగా జీవించకపోతే నచ్చనో, అంటే దేవునికి నచ్చిన జీవితాలన్నీ, దేవునికి నచ్చిన మార్గాలన్నీ నాలో ఉన్నాయి. అమ్మాయిలతో అందరితో మాట్లాడేవాడిని, తిరిగేవాడిని, తాగేవాడిని, పెద్దలంటూ రెస్పెక్ట్ లేకుండా ఈ విధంగా చేసేవాడిని. ఇప్పుడు ఈ జీవితాన్ని విడిచిపెడితే దేవుని కోసం త్యాగం చేస్తే ఆయనకి నచ్చుతాను, ఆయన దృష్టిలో నేను భక్తుణ్ణి అనిపించుకుంటానని చెప్పి నా చెడు తలంపులు, నా చెడు ఆలోచనలు, అమ్మాయిలు, మొత్తం డ్రింకింగ్, మొత్తం ఆ సినిమా ఫీల్డే మొత్తం త్యాగం చేశానండి యేసుక్రీస్తు కోసం, వదిలేశానండి యేసుక్రీస్తు కోసం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, యేసుక్రీస్తు కోసం త్యాగం చేస్తే ఆయనకు నచ్చుతామా, ఆయనకు భక్తుడు అవుతామా అంటే
నిజంగా భక్తులం అవుతాం. మీకు అర్థం కావాలంటే పాత నిబంధనలో మొత్తం భక్తులందరూ త్యాగం చేశారండి. అబ్రహాం ఏం త్యాగం చేశాడంటే తన కొడుకుని చంపుకోవడానికి కూడా త్యాగం చేశాడు. ఏ విధంగా చూసినా పాత నిబంధనలో భక్తులందరూ త్యాగం చేశారు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని యేసుక్రీస్తు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా త్యాగం చేశాను. మిమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారి కోసం ఏం త్యాగం చేస్తున్నారు? సింపుల్గా అడిగే ప్రశ్న. సీరియల్స్ ఏమైనా త్యాగం చేస్తున్నారా? లేదు. పోనీ డ్రింకింగ్ ఏవైతే తాగుతున్నారో ఆ తాగడం ఏమైనా త్యాగం చేస్తున్నారా యేసుక్రీస్తు వారి కోసం? లేదు. ముసలమ్మ ముచ్చట్లు మీరు ఏమైనా త్యాగం చేస్తున్నారా? లేదు. యవనస్తులు ఎంజాయ్ ఏమైనా త్యాగం చేస్తున్నారా? ఏ పరంగా చూసినా త్యాగం ఏమీ లేదండి. కానీ వచ్చి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తాం, ముసుకేసుకొని ఆయన ప్రార్థనలు అన్నీ అడుగుతాం. ఎలాంటి భక్తి ఆయనకు నచ్చదని నిజంగా చెప్తాను. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు వారి కోసం పాపాన్ని త్యాగం చేస్తారో యేసుక్రీస్తు వారికి నచ్చుతారండి. ఈ విధంగా నా జీవితాన్ని అంతా ఆయన కోసం త్యాగం చేశానండి. పరిశుద్ధంగా బ్రతకడమే నేను నేర్చుకున్నా. నేను మీకు చెప్పాలంటే నేను చదివిందే సరదాగా చదివానండి. బైబిల్ నిజంగా సరదాగా చదివాను. ఈ సరదాగా చదివినందుకే నా హృదయం చాలా మారిపోయిందండి. మీకు చెప్పాలంటే నేను బైబిల్ చదవక ముందు ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడానో, ఏ విధంగా ఎంత ఘోరంగా మాట్లాడానో మీకు తెలుసు. ఎప్పుడైతే బైబిల్ చదివానో, బైబిల్ చదివిన తర్వాత అండి ఎవరైతే ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడానో వాళ్ళందరికీ కాల్ చేసి, తల్లి అమ్మ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న అమ్మాయిని చాలా మంచివాడు అమ్మ, ఒక్కసారి మీరు నమ్ముకుంటే మంచి హృదయాన్ని ఆయన మీకు ఇస్తాడమ్మా అని చెప్పి ప్రతి అమ్మాయికి యేసుక్రీస్తు వారి కోసం సువార్త చేశానండి. ఆ టయానికి వాళ్ళ మమ్మీ దగ్గర కానీ వాళ్ళ డాడీ దగ్గర కానీ ఫోన్ ఉన్నా, అంకుల్ ప్లీజ్ ఒకసారి మీ పాపకి ఇవ్వండి అని చెప్పి మరీ యేసుక్రీస్తు వారి కోసం చెప్పానండి. ఈ విధంగా బైబిల్ చదవక ముందు ఎలా ఉండేవాడిని, బైబిల్ చదివిన తర్వాత ఇలా అయిపోయానండి. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నేను అసలు ఒక పాపని లేదా ఒక అమ్మాయిని అసలు నా చూపే మంచిది కాదండి, సరిగ్గా చూసేవాడిని కాదు. ఒక అమ్మాయి ఎలా పోతే ఘోరంగా కామపు చూపుతో చూసేవాడినండి. కానీ ఈరోజు పరాయి స్త్రీనండి పవిత్రంగా చూస్తున్నాను, తల్లిగా భావిస్తున్నానంటే కేవలం బైబిల్ అండి. నిజంగా కేవలం బైబిల్. ఈ బైబిల్ చదివిన తర్వాత నా హృదయం అంతా మారిపోయింది. ఒకప్పుడండి ఎలా పడితే అలా తాగివ్వండి. కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదివానో కనీసం చిన్న స్మెల్ వచ్చిందా పారిపోతానండి. నిజంగా స్మెల్ కూడా నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఒకప్పుడు ఫుల్గా తాగేవాడిని. అలాంటిది బైబిల్ చదివేకండి నా తలంపులు, నా అలవాట్లు, నా చెడుతలం అన్ని దేవుడండి మార్చేశాడు. మీకు ఉదాహరణ కింద నాకు సమయం లేదు కాబట్టి ముగించాలని చూస్తాను. నేను కేవలం సరదాగా చదివినందుకే నేను ఎంతలా మారిపోయానంటే, మీరు కానీ మనసు పెట్టి నిజంగా చదివితేనండి మీకు మించిన జీవితాలు ఎవరికి ఉండవండి. మీ జీవితాలన్నీ బాగుపడతాయి. నిజంగా చెప్తానండి, మనస్ఫూర్తిగా చదవండి బైబిల్. నేను సరదాగా చదివితేనే ఎంత మారిపోయానే, సరదాగా చదివితేనే ఈ విధంగా నేను ఇంత ప్యూరిఫైగా అయిపోయానే. మీరు కానీ నిజంగా చదివితేనండి అద్భుతంగా ఉంటుందండి జీవితం. యేసుక్రీస్తు వారు ఆయన మాటలు చదువుతున్నప్పుడు కానీ, ఆ పుస్తకాలన్నీ చదువుతున్నప్పుడు కానీ ఆ ఆనందాన్ని కొనలేమండి. నిజంగా చాలా బాగుంటుందండి. మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒంటరిగా ఉంటూ సింగిల్గా ఉంటండి బైబిల్ చదవండి. బాగుంటుందండి జీవితం, చాలా బాగుంటుందండి, అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుందండి, మంచి లైఫ్ అండి. బైబిల్ దేవుడి తప్ప ఇంకెవ్వరెవరండి. యవనస్తులకండి ఒక కోట్ చదివానండి. యవనస్తులకండి తన యవనస్తుల యొక్క జీవితాన్ని తన చేతులారా వాళ్ళే కట్టుకుంటే జీవితం చిరిగిపోద్దంట. అదే యవనస్తుల యొక్క జీవితం చేతిలో, బైబిల్ యొక్క చేతిలో, దేవుని యొక్క చేతిలో పెడితే అదిరిపోతుంది అంటుంది జీవితం. చాలా బాగుంటుందండి. నిజంగా సమయం లేదు కనుక నేను ముగించాలనుకుంటున్నాను. ఈ విధంగానండి అటువైపు ఉండేవాడిని, డాన్స్ వైపు వెళ్ళేవాడిని. అలాంటిది యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగంతో నేను మారిపోయానండి. నిజంగా చెప్తానండి, మీరు మనస్ఫూర్తిగా బైబిల్ చదవాలని అందరినీ కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చదువుతామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం అర్థమవుతుందో అప్పుడే మనం మనస్ఫూర్తిగా మారగలం. మారితే యేసుక్రీస్తు వారి యొక్క పరలోకం ఏదైతే ఉందో అది మాత్రమే మనస్ఫూర్తిగా మారిన తర్వాత మనకి ఇస్తాడు తప్ప అంతకు మించి మనం పరలోకం వెళ్ళాం. సో మీరందరూ పరలోకం వెళ్ళాలని, మీరందరూ మనస్ఫూర్తిగా బైబిల్ చదవాలని, మీ కుటుంబస్తులు, మీరు, మీ కుటుంబం అందరూ దేవుని చేత ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ఇంకా ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు మహాప్రభు. తండ్రి, మీ యొక్క త్యాగాన్ని మేము గుర్తించలేక తండ్రి ఎలా పడితే అలాగ మేము వెళ్ళిపోయాం తండ్రి. మమ్మల్ని క్షమించండి మహాతండ్రి. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. ఎవరైతే ఫ్యామిలీలుగా వచ్చారో తండ్రి వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మీ త్యాగాన్ని గుర్తించి తండ్రి మా జీవితంలో కూడా ప్రభా రేపనే రోజు చెప్పుకోవడానికి ఏదోటి మీకోసం త్యాగం చెయ్యాలి తండ్రి. ఒకవేళ త్యాగం చేయలేకపోతే తండ్రి
మీ త్యాగం ప్రభా వ్యర్థమైపోద్దేమో తండ్రి ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైతే వచ్చారో వారందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి, వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా నూరంతలుగా ఫలించాలని ప్రభా మేము ఆశీర్వాదిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా, దీవించండి ప్రభా. మంచి ఆనందంతో తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, మంచి సౌభావాన్ని వారికి దయచేయండి తండ్రి. ఈరోజు మాతో మాట్లాడి మా జీవితంలో మంచి ఆనందం నింపుతారని ప్రభా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ తమ్ముడి గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈ బిడ్డను ఇంకనో దీవించును గాక. థ్యాంక్ యూ. ఈ సమయం